రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఐయామ్ ఓకే అని మార్క్ శంకర్ చెప్తున్న ఫోటో బయటకొచ్చింది. ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నాడు. పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి డాక్టర్లతో మాట్లాడి తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. నిన్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగ చేరటంతో అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ మార్క్ శంకర్ ను జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. మరో 3 రోజుల పాటు పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఐయామ్ ఓకే అని మార్క్ శంకర్ చెప్తున్న ఫోటో బయటకొచ్చింది. ప్రస్తుతం సింగపూర్లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్ చికిత్స పొందుతున్నాడు. పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి డాక్టర్లతో మాట్లాడి తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. నిన్న అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతో అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడటంతో ఇవాళ మార్క్ శంకర్ ను జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. మరో 3 రోజుల పాటు పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రైట్ ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్. దుర్గా, ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే నిన్న తన కుమారుడికి సంబంధించి జరిగినటువంటి ఏదైతే అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ నిన్న సాయంత్రం ఆయన బయలుదేరి ఆయనతో పాటు అటు చిరంజీవితో పాటు ఆయన సతీమణి ముగ్గురు కూడా వెళ్ళి అటు మార్క్ శంకర్ పవనాచికి సంబంధించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం కోసం నిన్న వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కుమారుడి ఆరోగ్య పరిస్థితి క్షేమంగా ఉందని అటు పవన్ కళ్యాణ్ కుమారుడుకి సంబంధించి విడుదలైనటువంటి ఫోటో ద్వారా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ముఖ్యంగా పెను ప్రమాదం నుంచి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ బయటపడినట్లుగా తెలుస్తోంది. ఎందుకనంటే అటు సింగపూర్లో జరిగినటువంటి స్కూలు అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ పవనావిచ్తో పాటు అటు మరికొందరు మంది చిన్నారులందరూ కూడా అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యంగా మార్క్ శంకర్కి సంబంధించి చేతులకి అదేవిధంగా కాళ్ళకి గాయాలు కావడం, అదేవిధంగా స్కూల్లో కొన్ని ఏదైతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నీ కూడా తగలబడటంతో అక్కడ కమ్ముకున్నటువంటి నల్లగా ఉన్నటువంటి ఊపిరి పీల్చుకున్నటువంటి నేపథ్యంలో మార్క్ శంకర్కు కొంత అస్వస్థతకు గురయ్యాడు. అటు ఊపిరి పీల్చుకున్నటువంటి సమయంలో ఆ పొగ దాదాపుగా కొంత అతను ఎదిగేటువంటి పిల్లవాడు కాబట్టి అది లాంగ్ టర్మ్లో ఇబ్బంది చూపించేటువంటి అవకాశం ఉందని కొంత వైద్యులు సూచించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అంటే లాంగ్ టర్మ్గా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ అంతా కూడా అతను ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందని అటు వైద్యులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. తాజాగా ఈరోజు విడుదలైనటువంటి ఫోటో ద్వారా పవన్ కళ్యాణ్ కుమారుడు క్షేమంగా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది అటు మెగా అభిమానులు కావచ్చు, ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అందరూ మార్క్ శంకర్ ఆరోగ్యం మెరుగుపడాలని అందరూ కూడా ప్రార్థనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఈరోజు అటు మార్క్ శంకర్కి చేసినటువంటి వచ్చినటువంటి విడుదల చేసినటువంటి ఫోటోలో
మార్క్ శంకర్ పవనావిచ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో అటు అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే తమ ప్రార్థనలు ఫలించాయి. ఎందుకంటే తమ అభిమాన నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎందుకంటే నిన్న చూసాం పవన్ కళ్యాణ్ ఏదైతే ఫ్యామిలీకి సంబంధించి అంటే ముందు కుటుంబాన్ని పక్కన పెట్టి ప్రజల క్షేమమే ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యమని పవన్ కళ్యాణ్ నిన్న తీసుకుని తన కుమారుడి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తెలిసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ నిన్న తీసుకున్నటువంటి నిర్ణయాలని అందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. ఆ తర్వాత ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాట, గిరిజనులకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చిన అనంతరం మాత్రమే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బయలుదేరి హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్ళడం, సింగపూర్లో ఉన్నటువంటి కుమారుడి ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించడం, ఇదంతా కూడా ఇప్పుడు అందరూ కూడా పవన్ కళ్యాణ్ని అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి కూడా నిన్న అతని కుమారుడికి ఆరోగ్య పరిస్థితి బాలేదని ఒక సమాచారం వచ్చినటువంటి తర్వాత మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల నేతలతో పాటు అందరూ అటు సంఘీభావం పవన్ కళ్యాణ్కి తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. ఎందుకనంటే ఒక కష్టం వచ్చినప్పుడు అందరూ ఏ విధంగా నిలబడతారు, అదేవిధంగా అన్ని పార్టీలకు సంబంధించి ఏ పార్టీలకు సంబంధించి తారతమ్యం లేకుండా అటు ప్రతిపక్షము ఇటు విపక్షం అని కాకుండా అన్ని పక్షాల నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్, అదేవిధంగా ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి అతను ట్వీట్ చేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం వెంటనే ఘటన గురించి ఆయనకు తెలిసినటువంటి వెంటనే అక్కడ ఏదైతే సింగపూర్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం ఇచ్చి అక్కడ ఉన్నటువంటి హై కమిషనర్తో మాట్లాడి పవన్ కళ్యాణ్ కుమారుడి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా ఆయన కూడా తెలుసుకోవడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా కీలకమైనటువంటి నాయకుడు, కూటమిలో ఎంతో బలంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. అలాంటి నేతను ఎప్పటికప్పుడు వారు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు ఆ కుమారుడికి సంబంధించినటువంటి అప్డేట్ల గురించి ఎప్పుడు కూడా అందరూ నాయకులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మార్క్ శంకర్ పవనావిచ్ యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడం అనడంతో అటు నేతలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు దాదాపు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దుర్గా రైట్ రాజ్ కుమార్, అయితే కోలుకుంటున్నాడు అనే ఒక ఐఎమ్ ఓకే అనే ఒక ఫోటో అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కానీ లేదా మెగా ఫ్యామిలీ నుంచి కానీ అంటే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడారా ఇప్పుడు? అంటే ఇప్పటి వరకు మాత్రం వాటికి సంబంధించి ఎలాంటి మాట్లాడలేదు. ఎందుకనంటే మార్క్ శంకర్ యొక్క ఆరోగ్య పరిస్థితి అంటే ఘటన నిన్న ఉదయం జరిగినటువంటి నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళి అతని ఆరోగ్య పరిస్థితి చూసి ఇవాళ ఈ ఫోటో రిలీజ్ అయ్యే వరకు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది ఎవ్వరికి కూడా ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే భారతదేశం కాదు, అది సింగపూర్ కాబట్టి అక్కడి నుంచి ఉన్నటువంటి నేపథ్యంలో సింగపూర్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ ఎవరికి కూడా రాలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ వెళ్ళి వచ్చినటువంటి తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు ఇచ్చినటువంటి తర్వాత పార్టీ నేతలు వీటన్నిటిని కూడా మీడియాకి విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా పవన్ కళ్యాణ్ యొక్క కుమారుడు ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా అంటే ఆయన సతీమణితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అటు ప్రత్యేకమైనటువంటి వైద్యులు అటు ఆయనకు ఏదైతే పవన్ కళ్యాణ్ కుమారుడుకు సేవలు అందిస్తూ ఉన్నారు. అటు ఇంకా 2 నుంచి 3 రోజుల పాటు దాదాపుగా పవన్ కళ్యాణ్ కుమారుడు వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని సూచించారు. ఎందుకనంటే ఇప్పటికే ఆ ఊపిరితిత్తులకు కొంత ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఆ పొగ పీల్చుకున్నటువంటి నేపథ్యంలో ప్రభావం ఏ విధంగా ఉంటుంది దీనిపైన పరీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. 2 నుంచి 3 రోజులు ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఫోటో ఆధారంగా మెగా ఫ్యామిలీ నుంచి వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మార్క్ శంకర్ పవనావిచ్ ఆరోగ్యం ఏ విధంగా ఉందనేది మొదటి నుంచి కూడా అప్పుడు టెన్షన్ పడ్డారు. కాబట్టి ఇవాళ మార్క్ శంకర్ పవనావిచ్ 2 చేతులు కూడా ఈ విధంగా చూపించి నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఎవరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదని కానీ చెప్పినటువంటి క్రమంలో అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దుర్గా రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.